అల్లోచితాస్ ఏంటి మూమెంట్. ఈ వీడియోలో జార్జ్ టౌన్ సిటీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ జార్జ్ టౌన్ మలేషియా ఫుడ్ క్యాపిటల్. ఫుడ్ సూపర్ ఉంటుంది. సో ఫుడ్తో పాటు ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇది మలేషియాలోనే బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. చాలా పెద్దగా ఉంది. 30 acres ఉంటుందంట. ఇది మొత్తం ఒక పెద్ద కొండపైన ఉంది. ఇక్కడ నుంచి వస్తుంటే వెనక సిటీ మొత్తం కనిపిస్తుంది. వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ లోపల ఇది బుద్ధుడి విగ్రహం ఉంది. ఇక్కడ పెద్ద లాఫింగ్ బుద్ధ ఉంది. అండ్ దీనికి లెఫ్ట్ సైడ్ ఒక 2 విగ్రహాలు ఉన్నాయి, రైట్ సైడ్ ఇంకో 2 ఉన్నాయి. అండ్ బోధిధర్మ. You don't know about this also? Is to punish the bad people one. The god to punish bad people. To punish bad people. Yeah. This is the Chinese god. Yeah. What are they called? I know in Chinese it's called 4大天王. ఓకే, ఇక్కడ ఒక చైనీస్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని అడిగాను, ఇవేంటంటే బ్యాడ్ పీపుల్ని పనిష్ చేసే గాడ్స్ అంట, చైనీస్ గాడ్స్. గుడి అంబియన్స్ అయితే అదిరిపోయింది. అసలు ఎంత బాగుందో పీస్ఫుల్గా. అండ్ ఆ కలర్స్ కూడా మంచి వైబ్రెంట్ కలర్స్. ఇక్కడ క్యాండిల్స్ తయారు చేస్తున్నారు, పైనాపిల్ షేప్లో ఉన్నాయి. ఇవి లోపల ప్రేయర్ హాల్. లోపలంతా మామూలుగా లేదు. ఈ టెంపుల్ని కెక్లాక్సీ టెంపుల్ అంటారు. కెక్లాక్సీ అంటే టెంపుల్ ఆఫ్ సుప్రీం బ్లిస్ అని అర్థం అంట. ఇది మలేషియా మొత్తంలో లార్జెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ 1890లో కట్టారంట. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. అండ్ ఈ పక్కన ఈ పగోడా కనిపిస్తుంది కదా, దీన్ని 10,000 బుద్ధ పగోడా కూడా అంటారు. ఎందుకంటే దాని లోపల 10,000 బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి. అవి కూడా బ్రాంజ్ బుద్ధ స్టాచ్యూస్. మనకి ఉగాది ఎలా ఉంటుందో వీళ్ళకి చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పి ఒక పండుగ ఉంటుంది అనమాట. ఆ పండగప్పుడు ఈ గుడిలో సూపర్గా చేస్తారనమాట. చాలా ఫేమస్ ఆ ఫెస్టివల్కి ఈ టెంపుల్. టైం ఇప్పుడు 2:50 అయింది. మరి మధ్యాహ్నం అయితే ఆకలేసిద్దిగా. లంచ్ చేయడం కోసం అని చెప్పి ఒక ప్లేస్కి వచ్చా. మలేషియాలోని జార్జ్ టౌన్లో లంచ్కి కానీ, డిన్నర్కి కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇది మొత్తం ఫుడ్ కోర్టే. చాలా రకాల ఫుడ్ ఉంటుంది. పీనట్స్ ఉడకబెట్టినవి, తర్వాత చెన్న, ఇవన్నీ స్వీట్స్. వాట్ ఈస్ దిస్ వన్? Rice noodles. రైస్ నూడిల్స్. Yeah. వాట్ ఈస్ దట్ నేమ్? Char kway teow. ఓకే, గివ్ మీ వన్ చార్ కోయ్ తావ్. You want spicy or not? స్పైసీ. ఇది మలేషియాలో ఫేమస్ డిష్ చాయ్ కాయ్తో. చాయ్ కాయ్తో అనేది ఫ్రైడ్ నూడిల్స్ లాగా, కాకపోతే ఈ నూడిల్స్ చాలా ఫ్లాట్గా ఉంటాయి. ఇవి రైస్ బేస్డ్ నూడిల్స్ అనమాట. మైదా కాదు, రైస్ ఫ్లోర్తో చేస్తారు. ట్రై చేద్దాం. బా సూపర్ ఉంది, అదిరిపోయింది. మంచి స్పైసీ ఉంది, సూపర్ ఫ్లేవర్ ఉంది దీనికి. అండ్ దీంట్లో ఒక 2 పెద్ద ప్రాన్స్ వేశారు. ఇలా జస్ట్ పచ్చి ప్రాన్స్ వేశారు, ఆయిల్లో ఫ్రై చేశారు. బాబా ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుడ్డేసాడు. జనరల్గా మనం ఫస్ట్ వేసి తర్వాత చేస్తారు కదా. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా డిఫరెంట్ టేస్ట్. దీంట్లో ఇలా చికెన్ సాసేజ్ వేసారు. ఇది ఉంది, సూపర్ టేస్ట్. అండ్ దీంట్లో బీన్ స్ప్రౌట్స్ అని ఉంటాయి, అవి వేసారు. మొలకలు లాంటివి అనమాట, చాలా హెల్దీ ఇవి. చైనీస్ వంటకాల్లో మ్యాక్సిమం ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇది కూడా చైనా డిషే, అథెంటిక్ చైనీస్ ఒరిజినల్ ఫ్రైడ్ నూడిల్స్ ఇవి. ఈయన సూపర్ అంటే సూపర్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ టేస్టీ. వాట్ యూ సే ఇన్ యువర్ లాంగ్వేజ్? జూ గుడ్ టేస్టీ. హౌ చైనీస్ లాంగ్వేజ్ మ్యాండరిన్ కదా, మ్యాండరిన్లో బాగుంది, సూపర్ ఉంది అంటకి హౌచ్ అంటారంట. హౌచ్. బాయ్ బాయ్, సీ యూ. చాలా బాగుంది, అదిరిపోయింది డిష్. మస్ట్ ట్రై. ఇది చైనీస్ ఐస్ టీ, 1 రింగెట్ అంటే మన కరెన్సీలో 24.22 రూపీస్. ఇప్పుడు చైనా డిష్ ట్రై చేసాం కాబట్టి చైనా ఐస్ టీ తాగాల్సిందే. అసలు దీనికి టేస్టే లేదు. నార్మల్ డికాషన్ ఉంటుంది కదా, ఆ డికాషన్ని ఒక గ్లాస్లో పోసారు, ఆ గ్లాస్లో ఐస్ వేసి ఇచ్చేసారు. చప్పగా ఉంది, ఇది వేస్ట్. ట్రై చేయమాకండి ఇది. కాకపోతే బయట ఎండగా ఉంది కాబట్టి చల్లగా అలా వెళ్ళిపోతుంది. సేమ్ వాటర్ తాగినట్టే ఉంది, కనీసం టీ టేస్ట్ కూడా తెలియట్లేదు. ఇక్కడే లక్సా అని చెప్పి ఇంకొక డిష్ ఉంది, ఇదే ఆ లక్సా స్టాల్. ఇది ట్రై చేద్దాం ఇప్పుడు. స్మాల్ ప్లీజ్. ఇది లక్సా. ఈ ప్లేస్లో టేబుల్స్ కోసం మామూలుగా లేదు ఎవరు. అంటే ఫుడ్ అమ్మే వాళ్ళ దగ్గర టేబుల్స్ ఉండవు, టేబుల్స్ ఉన్న వాళ్ళ దగ్గర డ్రింక్స్ ఉంటాయి. సో నువ్వు ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా డ్రింక్ కూడా తీసుకోవాలన్నమాట, చాయిసే లేదు కూర్చుని తినాలంటే. ఇది నేను వేరే ప్లేస్లో తీసుకున్నాను, బట్ ఇందాక ఇక్కడికి వచ్చి డ్రింక్ తాగే కదా, చైనీస్ ఐస్ టీ.
ఇందాక తాగా కాబట్టి మళ్ళీ వచ్చి ఈ టేబుల్ మీద కూర్చోవాల్సి వచ్చింది. లేకపోతే ఇప్పుడు వేరే టేబుల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకో డ్రింక్ ఆర్డర్ చేయాలి. చాలా క్రేజీగా ఉంది సిస్టమ్. ఇది ష్రింప్ సాస్ అంట, చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంది దీనికి. ఇది దీని మీద వేసేసి పుదీనా, లెట్యూస్, తర్వాత కుకుంబర్ ఇవన్నీ వేసి ఆ సాస్ని 2-3 సార్లు దీంట్లో పోయడం, అది బాగా నానిన తర్వాత మళ్ళీ కింద కొంగిపోయడం, మళ్ళీ పోయడం, అలా 2-3 టైమ్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం సాస్ తీసి మళ్ళీ దీంట్లో వేసి అప్పుడు ఇచ్చింది. ఇది కూడా పాపులర్ చైనీస్ డిష్. సూప్ తాగుతున్నా ఫస్ట్. బా కొంచెం స్వీట్గా ఉంది, ఫిష్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఈ నూడిల్స్ చాలా పెద్దగా లావుగా ఉన్నాయి. ఇందాక మనం తిన్న నూడిల్స్ లాగా కాదు, బాగా లావుగా ఉన్నాయి ఇవి ట్రై చేద్దాం ఇప్పుడు. ఇది చాలా స్వీట్గా ఉంది, ఒకలాంటి పులుపు అండ్ స్వీట్నెస్ ఎక్కువ ఉంది. బా తింటున్నా కొద్దీ ఆ స్వీట్ ఎక్కువైపోతుంది. స్మెల్ ఎలా ఉందంటే లైట్గా ఉప్పు చేపల స్మెల్ ఉంటుంది కదా, కొంచెం అలా ఉంది. ఇది 6.5 రింగిట్స్. నాకైతే అంత నచ్చలే. ఇది చాలా డిఫరెంట్ ఫ్లేవర్. ఇది ప్యూర్ చైనీస్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు. ఇదైతే మన వల్ల కాదు. టైం 4 అయింది. ఇప్పుడు నేను కరెక్ట్గా జార్జ్ టౌన్ సిటీ సెంటర్లో ఉన్నాను. ఇదంతా సిటీ సెంటర్ ఏరియా. ఈ సిటీ సెంటర్ మధ్యలోనే నా హాస్టల్ ఉంది. ఇదే రెడిన్ కోర్ట్ అని హాస్టల్ అనమాట. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసి చూద్దాం ఎలా ఉందో లోపల. ఇప్పుడే చెక్ ఇన్ చేసా. రూమ్ సూపర్ ఉంది, మీకు చూపిస్తా కదండి. ఇది ఎంట్రీ. ఇదంతా నార్మల్ కామన్ ఏరియా కింద. అండ్ ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ టీ ఎప్పుడూ ఉంటుంది రెడీగా, సో కావాల్సినంత టీ తాగొచ్చు. ఇక్కడ చూడండి పాత టైప్ రైటర్ పెట్టారు, బాగుంది. ఇది చాలా పాత బిల్డింగ్, 120 years పైన అయిందంట ఇది కట్టి బిల్డింగ్. ఇగో ఇది కట్టినప్పుడు స్ట్రీట్ ఇలా ఉండేదన్నమాట. మేము ఇప్పుడు ఉంటున్న స్ట్రీట్ ఇది, అండ్ మా హోటల్ ఇది అప్పట్లో ఇక్కడ ఉంది. ఈ మెట్లు చూడండి మొత్తం చెక్క మెట్లు, కాంక్రీట్ కాదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. అండ్ ఇది మన రూము, ఫుల్ ఎయిర్ కండిషనర్ రూమ్. అండ్ ఇది నా బెడ్. ఒక్క రూమ్లో 6 ఉంటారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కిటికీ ఒకటి ఓపెన్ చేస్తే ఇదంతా సిటీ సెంటర్. ఇటు సైడు అండ్ ఇటు సైడు ఎగ్జాక్ట్ సిటీ సెంటర్ మధ్యలో ఉన్నాం. అండ్ సిటీ సెంటర్ మధ్యలో ఇంత మంచి రూము ఎంతకు వచ్చింది అనుకుంటున్నారు? జస్ట్ 15 ringgits. మన కరెన్సీలో 364 rupees. మామూలుగా లేదు. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి రూమ్ దొరికిద్ది అనుకోలేదు. సూపర్. అండ్ ఇప్పుడు 6 bed డార్మెటరీ కదా, ప్రస్తుతానికి మేము ఇద్దరమే ఉన్నాం. టైం ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడే మళ్ళీ బయటకు వచ్చా. మధ్యాహ్నం ఒక డీప్ స్లీప్ వేసి వచ్చా. మంచి రిఫ్రెషింగ్గా ఉంది. ఇప్పుడు నేనున్న ప్లేస్ జార్జ్ టౌన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అసలు ఈ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ అంటే ఏంటి? యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇదేం చేసేదంటే ఇక్కడ ఎక్కడైతే కల్చరల్కి సంబంధించినవి కానీ ఎడ్యుకేషనల్ పర్పస్గా, న్యాచురల్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇవి ఉంటాయో అవన్నీ వాటి కింద తీసుకుని వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ జార్జ్ టౌన్ చాలా ఓల్డ్ సిటీ. మలేషియా మొత్తంలో ఓల్డెస్ట్ సిటీ ఏదైనా ఉందంటే అది ఇదే. అండ్ ఈ జార్జ్ టౌన్లో ఈ స్ట్రీట్స్ చాలా ఫేమస్ అనమాట. సో జస్ట్ ఓన్లీ ఈ స్ట్రీట్స్ చూస్తాకి మాత్రమే జనాలందరూ ఇక్కడికి వస్తారు. అండ్ ఇక్కడ ఒక ఫేమస్ రైడ్ ఉంది, రిక్షా లాగా ఉంటుంది, కాకపోతే మనం ముందు కూర్చుంటాం, వాళ్ళు వెనకాల నుంచి తొక్కుతారనమాట. అది చాలా ఫేమస్ రైడ్ ఇక్కడ. ఈ స్ట్రీట్స్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ చాలా పురాతనమైనవి. ఒకటి 100 years, 150 years అంత ఓల్డ్. అండ్ వాటి గోడలపైన చాలా స్ట్రీట్ ఆర్ట్స్ వేసారనమాట. ఆ స్ట్రీట్ ఆర్ట్స్ చూడడానికి, దాని దగ్గర వీడియోస్ తీసుకుంటాకి టూరిస్టులు అందరూ ఇదే ప్లేస్కి వస్తారు. అండ్ స్ట్రీట్స్ కూడా చాలా వైబ్రెంట్గా, కలర్ఫుల్గా, మంచి వైబ్ ఉంటుంది ఇక్కడ. ఈ జార్జ్ టౌన్ అంతా ఒక ఐలాండ్. సో మెయిన్ ల్యాండ్కి కొంచెం దూరంలో ఉంటుంది. 2 బ్రిడ్జిలు మాత్రమే కనెక్ట్ చేస్తాయి అనమాట దీన్ని. ఇదంతా మంచి టూరిస్టిక్ స్పాట్ అనమాట. ఫొటోస్కి, వీడియోస్కి బెస్ట్ ప్లేస్. ఈ జార్జ్ టౌన్లో ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటంటే క్లాన్ జెట్టీస్. క్లాన్ జెట్టీస్ అంటే వాటర్లో ఫ్లోట్ అయ్యే విలేజెస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాన్స్ ఉంటారనమాట. చూ క్లాన్ అని, ట్యాన్ క్లాన్ అని, లీ క్లాన్ అని. సో క్లాన్ అంటే తెగ అని అర్థం. డిఫరెంట్ క్లాన్స్ వాళ్ళు ఇలా సెటిల్మెంట్స్ చేసుకుని ఉన్నారనమాట. ఆ జెటీస్ మీదే వాళ్ళు ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటారనమాట. సో వాటిని ఫ్లోటింగ్ విలేజెస్ అంటారు. ఆ ఫ్లోటింగ్ విలేజెస్ కూడా ఈ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్లో ఒక పార్ట్. ఇప్పుడు ఆ క్లాన్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ జెట్టీ అయిన ట్యాన్ జెట్టీకి వచ్చామన్నమాట. సో ట్యాన్ జెట్టీ ఇక్కడ చాలా ఫేమస్. చూస్తానికి ఇలా ఉంటుంది. ఇవన్నీ చెక్క ఇల్లు, వాటర్ మీద కట్టినాయి. సో ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, వాటర్ మీద ఈ ఇల్లులన్నీ ఉన్నాయి. కింద పోల్స్ లాంటివి వేసి
ఇలా జెట్టీలా కట్టేసి దానిపైన ఇలాంటి ఇల్లు కట్టారు. ఇవి యాక్చువల్ ఫ్లోటింగ్ హౌసెస్ కాదు, సో వాటర్ పైన కట్టేసి ఉంచిన హౌసెస్ అనమాట. ఇక్కడ చిన్న కెఫే లాగా పెట్టారు. దీని తర్వాత ఇక్కడ అందరూ వరుసగా ఫోటోలు దిగడానికి లైన్లో నుంచి ఉన్నారు. మామగారు ఫోటోలు తీస్తున్నారు. ఇక్కడ నుండి చూస్తాకి ఇది భలే ఉంది. మొత్తం చుట్టుపక్కలంతా వాటరు, చెక్కలు కరెక్ట్గా ఒక 5 చెక్కలు వేసి ఉంచారు. దాని మీద నడుస్తూ లోపలికి వెళ్ళడం. ఇది ఒక్కటే హౌస్ ఇక్కడ. ఇక్కడికి వచ్చాక చాలామంది ఇక్కడ కూర్చుని సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వెనక పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ నుండి సిటీ మొత్తం కనిపిస్తుంది. అక్కడ ఆపోజిట్లో కనిపించేది ఇంకొక ల్యాండ్ జెట్టి, అండ్ ఇటు సైడ్ తిరిగితే ఇటు సైడ్ అంతా ఇంకొక ల్యాండ్ ఉంది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే జార్జ్ టౌన్ బ్రిడ్జ్. చాలా ఫేమస్ బ్రిడ్జ్ అండ్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ మలేషియా కూడా అదే. జార్జ్ టౌన్ ఐకానిక్ బ్రిడ్జ్. అది క్రేజీ ఉంది లొకేషన్. అసలు బెస్ట్ సన్సెట్ పాయింట్ ఇది. నేను కూడా ఇక్కడ కూర్చున్నా, ప్రశాంతంగా ఉంది. మంచి సైలెన్స్, చాలా సైలెంట్గా వేవ్స్ సౌండ్ వినిపిస్తుంది. ఇటు పక్కనంతా సన్సెట్ అవుతుంది. క్రేజీ ఉంది. ఇది ఇంకొక ల్యాండ్, లీ జెట్టి అని చెప్పి. ఇది ఇంకా కలర్ఫుల్గా ఉంది అండ్ లెస్ క్రౌడెడ్గా ఉంది. ఇవన్నీ వాళ్ళ ఇల్లు. ఈ కింద చూడండి, మొత్తం బురద. వీళ్ళ ఇల్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆహా, ఇది కూడా సూపర్ ఉంది. అండ్ ఇక్కడ పక్కనే ఇంకో జెట్టి పైన అక్కడ ఒక టెంపుల్ ఉంది, చైనీస్ టెంపుల్. ఇక్కడ నుండి ఇందాక మనం చూసింది కనిపిస్తుంది. అది ట్యాన్ జెట్టి, ఇది లీ జెట్టి. అండ్ ఇక్కడ ఇద్దరు కూర్చొని చేపలు కూడా పడుతున్నారు. హలో, యు గాట్ ఎనీ ఫిషెస్? ఓకే. ఇండియా. యు ఆర్ ఫ్రమ్ బంగ్లాదేశ్. నైస్. ఇద్దరు బంగ్లాదేశ్ నుండి వచ్చారు, చేపలు పడుతున్నారు. టైం 8 అయింది. లాస్ట్ 1 అవర్కి ఇక్కడే కూర్చున్నాను. మంచి ప్రశాంతంగా అనిపించింది. జస్ట్ చూస్తూ ఉండగా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇటు చూడండి ఎంత బాగుందో. సన్సెట్ అయిపోయింది, అయినా కానీ లైటింగ్తో ఆ వాటరు, ఆ బిల్డింగ్స్ అన్నీ లైటింగ్స్ వచ్చి అదిరిపోయింది. వీటిపైన చిన్న చిన్న ల్యాంప్స్ పెట్టారు ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అవి. ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మొత్తం డిఫరెంట్. ఈవినింగ్ ఒకలాగుంది, నైట్ ఒకలాగుంది. ఇందాక ఆ ఇళ్ళల్లో ఇండి వచ్చాం కదా, ఆ ఇల్లులన్నీ ఇప్పుడు లైటింగ్తో దగదగలాడిపోతున్నాయి. మొత్తం వైబు మారిపోయింది. ఇందాక వచ్చినప్పుడు జస్ట్ చెక్క ఇల్లు నార్మల్గా కనిపించినాయి, అండ్ ఇప్పుడు ఈ లైటింగ్స్తో బా నెక్స్ట్ లెవెల్ ఉంది. హలో, Where are you from? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Nick, we are from KL. KL. You are here for fishing? Yeah. Nice. Yes. బాయ్. ప్లేస్ బాగా నచ్చింది నాకు. ఇది సన్సెట్కి మంచి స్పాట్ దొరికింది. ఇక్కడ చిన్న పిల్లలు షటిల్ ఆడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగాను నేను కూడా ఆడతానని. సో వాళ్ళతో పాటు కాసేపు గేమ్ ఆడాను. భలే అనిపించింది. అండ్ బాగా ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు. బాయ్ 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 బాయ్. ఇలా ర్యాండమ్గా ఎవడో దగ్గరికి వెళ్ళి నేను ఆడతాను, నన్ను కూడా ఆడిపించుకోండి అంటే చాలా క్రేజీగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వచ్చా, అది వరల్డ్ మొత్తంలో 17th బ్యూటిఫుల్ స్ట్రీట్ అంట. ఎంత బాగుంటుందో చూద్దామని వచ్చా. ఈ స్ట్రీట్ పేరు జలాన్ కెక్ చౌన్ అంట. ఆన్లైన్లో చూసా, ఫొటోస్లో అట్లా అయితే సూపర్గా ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే పర్లేదు, బాగానే ఉంది. అంటే చాలా చిన్న స్ట్రీట్, జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. టైం 8:40 అవుతుంది. డిన్నర్ కోసం అని చెప్పి ఒక ప్లేస్కి వచ్చా. ఆ ప్లేస్ పేరే
డీన్స్ మాజు. ఇక్కడ నాసి కందార్ అని చెప్పి ఒక డిష్ ఉంటుంది, చాలా ఫేమస్. అది తిందామని వచ్చా, కాకపోతే ఇక్కడ లైన్ చూడండి ఎంత వెయిటింగ్ ఉందో. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా వెళ్ళి ఇక్కడ వరకు లైన్లో నుంచుంటే అప్పుడు ఇస్తున్నారు. సో అంత బాగుంటుంది అనమాట. చికెన్, ఎగ్, గ్రీన్ చిల్లీ, ఓకే, ఆల్ గ్రేవీస్. ఇక్కడ అన్ని గ్రేవీస్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఆల్ గ్రేవీ. nasi kandar, ఫిష్, fish, fish, you want? ఓకే, బెండి, ఎగ్. Hindi. Okay. ఓకే, ఇది ఇక్కడికి వచ్చి చూపిస్తే దీనికి ఒక ప్రైజ్ ఇస్తారు. అక్కడ చూపిస్తే ఈ బిల్ ఇచ్చారు, ఈ బిల్ ఇక్కడ ఇస్తే పే చేయొచ్చు. ఇది నాసి కాందార్. నాసి కాందార్ అంటే ఒక రైస్ సపరేట్గా ఉంటుంది, కర్రీస్ అన్నీ అక్కడ పెట్టేసి ఉంటాయి. సో మనం ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ వేస్తారు, అండ్ గ్రేవీస్ అయితే అన్నీ మిక్స్ చేసేస్తారనమాట. సో అన్ని గ్రేవీస్లో ఉన్న టేస్ట్ అన్నీ కలిపి దీంట్లో ఉంటాయి. ఎగ్, చికెన్, ఫిష్ వీటిలో చూస్ చేసుకోవచ్చు. నాకు మొత్తం 16.95 రింగెట్స్ అయింది, అంటే మన కరెన్సీలో 410 రూపీస్. ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం. చూస్తాకి మెస్సీగా ఉంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందంట. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. గ్రేవీస్ అన్ని మిక్స్ చేస్తే ఆ రైస్ చూడండి ఎలా ఉందో. ఆ గ్రేవీస్లో రైస్ అంతా నానిపోయి మామూలుగా లేదు. ఫస్ట్ బైట్, రైస్ వేడిగా ఉంది. అబ్బా, సూపర్ టేస్ట్. అన్ని గ్రేవీస్ కలిసి ఒక మంచి ఫ్యూజన్ అయింది, అద్దిరిపోయింది అంతే. బాబా, బెస్ట్ టేస్ట్. ఆల్ మిక్స్ చేస్తే ఇంత బాగుంటుందా? చికెన్ పీస్ చాలా పెద్దగా ఉంది, అండ్ దీన్ని డీప్ ఫ్రై చేశారు. దీని టేస్ట్ కూడా సూపర్ ఉంది. హాఫ్ బాయిల్డ్ ఎగ్ ట్రై చేద్దాం. అబ్బా, ప్యూర్ హాఫ్ బాయిల్డ్. దీని లోపల నుండి సొన చూడండి ఎలా కారిపోతుందో. ఇలా తింటే ఉంటుంది. ఇవి మన బెండకాయలు, జస్ట్ ఉడకబెట్టిన బెండకాయలు. వీటిని కూడా ట్రై చేద్దాం. బెండకాయలు కూడా చాలా బాగున్నాయి, జస్ట్ సాల్ట్ వేసి ఉడకబెట్టినట్టున్నారు. అండ్ ఫైనల్గా ఫిష్ ట్రై చేద్దాం. ఫిష్ని కూడా డీప్ ఫ్రై చేసి ఇచ్చారు. ఇది కూడా అదిరిపోయింది. మనం ఒక్క గ్రేవీ ఒక కర్రీ తింటేనే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, అలాంటిది ఉన్న అన్ని గ్రేవీలు మిక్స్ చేసేస్తే మామూలుగా లేదు. అండ్ చిల్లీ ట్రై చేద్దాం. ఇవి అంతా కలిపినా కానీ స్పైస్ లెవెల్ మీడియంగానే ఉంది. క్యాప్సికమ్ తిన్నట్టు ఉంది సేమ్, అస్సలు స్పైస్ లేదు. పని చేద్దాం, కొంచెం ఫిష్, కొంచెం ఎగ్, కొంచెం చికెన్, కొంచెం పచ్చిమిరకాయ, కొంచెం బెండకాయ అన్నీ కలిపి తింటే ఎలా ఉంటుందో చూద్దాం. బా, ఒక్కోసారి నవ్వులుతుంటే ఒక్కొక్క టేస్ట్ తగులుతుంది. ఇక్కడ ఫుడ్తో పాటు డ్రింక్స్ చెప్పడం చాలా నార్మల్ థింగ్ అనమాట. మీ దగ్గర ఉన్న బెస్ట్ డ్రింక్ ఏంటని అడిగితే టేయో అని చెప్పాడు. TEHO అంటే బ్లాక్ టీ అని అర్థం. సో ఇది బ్లాక్ టీ, కాకపోతే పొద్దున్నలాగా చైనీస్ టీయా, స్వీట్గా ఉంటుందా లేదా అని అడిగాను, బట్ ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పారు. ఓకే, ట్రై చేద్దాం. ఆహా, లిప్టన్ టీ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ ఉంది, కాకపోతే ఐస్ టీ. స్వీట్గా కూడా ఉంది, టీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, బాగుంది. ఇది జస్ట్ 2 రింగెట్స్, మన కరెన్సీలో 48. సో ఇంతకీ నాసి కందార్ ఎలా ఉందరా అంటే ఇది పరిస్థితి. ఇలాంటిది ఇంకో ప్లేట్ ఇచ్చినా తింటాకి రెడీగా ఉన్నా, అంత బాగుంది. నోట్లో ఫ్లేవర్స్ బ్లాస్ట్ అంటారు కదా, ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశా. అన్ని ఫ్లేవర్స్ ఒక్కసారి నాలుగుని అటాక్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం రోడ్డు పైన పెట్టేశారు. అన్నీ చాలా డిఫరెంట్ రకాల స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. రోడ్డు పక్కన చిన్నగా ఇది పెట్టేసి టేబుల్ వేసుకుని తినేస్తున్నారు. ఇక్కడ ఇంకా క్రేజీగా చూడండి, కార్లో డిక్కీలో పెట్టి అమ్మేస్తున్నారు. హలో, ఇవన్నీ పబ్స్. హలో, ఈ లైన్ మొత్తం పబ్సే ఉన్నాయి, అన్ని డ్యాన్స్ బార్స్, క్లబ్స్, ప్రతి దాంట్లో లైవ్ మ్యూజిక్ ఉంది. అండ్ ఇలా రోడ్డు మీదే టేబుల్స్ అన్నీ వేసేసి తాగడం, డ్యాన్సులు. రోడ్స్ అన్నీ కలర్ఫుల్గా, రంగురంగులుగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తాగేస్తున్నారు, మొత్తం రోడ్ల మీదే. బండేసుకుని అన్ని స్ట్రీట్స్ తిరుగుతున్నాను. ఇక్కడికి రాగానే తిమ్చోయ్ శామ్ అని చెప్పి ఒక షాప్ కనిపించింది, డిజర్ట్ షాప్ అంట. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఇది కనిపించింది. పిన్నోన్ ఫేమస్ చందోల్ అని చెప్పి
అండ్ ఈ డిజర్ట్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? వాట్ ఈస్ యువర్ బెస్ట్ సెల్లర్స్? This four. One is mango sago. First and try this one. ఓకే, గివ్ మీ వన్ పిన్యాన్ చందోల్. ఇక్కడ కనిపించే 4 డిజర్ట్స్ చాలా ఫేమస్ అంట. దీంట్లో పిన్యాన్ చందోల్ అని ఉంది. ఆయన కూడా పిన్యాన్ చందోల్ ట్రై చేయమని సజెస్ట్ చేశాడు అనమాట. సో అది ట్రై చేద్దాం ఇప్పుడు. అండ్ ఈ రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఓల్డ్ కెమెరాస్ అన్నీ పెట్టేసి ఉన్నాయి. ఇలాంటి వింటేజ్ కెమెరాస్ అంటే నాకు భలే ఇష్టం. అన్ని పాత మోడల్ కెమెరాస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వీళ్ళ కెమెరా కలెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, అదిరిపోయింది. దిస్ ఇస్ కోకోనట్ మిల్క్. ఓకే, ఐస్ వేసి దానిపైన కోకోనట్ మిల్క్ వేసారు, బ్రౌన్ షుగర్ వేసారు, మళ్ళీ దానిపైన రెడ్ బీన్, కిడ్నీ బీన్. So you use the pandan one. Yeah. Pandan Okay. juice. Pandan. పందాన్. ఫస్ట్ టైం ఇలాంటి డిజర్ట్ నేను ట్రై చేయడం. కొంచెం రెడ్ బీన్స్ అండ్ ఈ పైన గ్రీన్వి నూడిల్స్ లాంటివి, దీన్ని ఏమంటారు మనకి తెలీదు. బా, చాలా స్వీట్గా భలే ఉంది అసలు. ఆ కొబ్బరి పాలు టేస్ట్ అయితే బీపచ్చంగా తెలుస్తుంది. ఈ లోపల బ్రౌన్ షుగర్కి కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇది అసలు ఎంత బాగుందంటే ఈ రాజ్మాలో లోపల మెత్తగా ఉంది, దాంతోపాటు ఇవి కలిపితే ఏంటంటే ఫ్లేవర్ ఉంది. ఆహా, అదిరింది. జస్ట్ ఐస్ వేస్తే ఇంత ఫ్లేవర్ వచ్చింది అనుకోలేదు నేను. ఇప్పుడే వెళ్ళి అడిగొచ్చా, ఈ గ్రీన్ కలర్ ఉంది కదా దీన్ని చందోల్ అంటారంట. ఇది ఒక లీఫ్ ఉంది, ఆ లీఫ్ని ఉడకపెట్టి దాంతో చేస్తారంట. ఈ ఐస్ అంతా స్లోగా కరిగి కొబ్బరి పాలులోకి, తర్వాత బ్రౌన్ షుగరు, ఈ చందోలు, రాజ్మా అన్నీ కలిపి నెక్స్ట్ లెవెల్లో ఉంది అంతే. దీని ప్రైస్ 10 రింగిట్స్, మన కరెన్సీలో 242 రూపీస్. వర్తా అంటే సూపర్ వర్త్, చాలా డిఫరెంట్ టేస్ట్. టైం 10:41 అయింది. మొత్తం తిరిగి సిటీ మొత్తం చుట్టేసి మళ్ళీ మా హాస్టల్ దగ్గరికి వచ్చేసా. ఇది ఈ వీడియో. జార్జ్ టౌన్ చాలా బాగుంది. ఈ రోడ్ ట్రిప్ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా ప్లేసెస్ చూశాను. ఆఫ్ బీట్లో మలేషియా ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ఎప్పుడైనా కొత్త కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ బండి తోలే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా అది ట్రై చేయండి. సో అప్పుడే మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా తిరగచ్చు. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే చాలా లిమిటేషన్స్ ఉంటాయి, టైం వేస్ట్ అయ్యింది. నేను ఈ బైక్ తీసుకుని రోడ్ ట్రిప్ చేశాను కాబట్టి మ్యాక్సిమం మలేషియాలో పెద్ద సిటీస్ అన్ని తిరిగేశాను. ఈ వీడియో నచ్చితే కనుక మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాట్సాప్లో మీలో 90% మెంబర్స్ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నెక్స్ట్ 3 monthsలో 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. కింద హైప్ బటన్ ఉంటుంది, అది నొక్కి హైప్ పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మలేషియన్ రోడ్ ట్రిప్ సిరీస్లో ఇది 3rd ఎపిసోడ్. లాస్ట్ 2 ఎపిసోడ్స్ కనుక మిస్ అయితే వెళ్ళి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి, సూపర్ ఉంటాయి వీడియోస్. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. తెలుసుగా, హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ అన్ ఏ హంట్. స్టే హంగ్రీ.